రిజర్వేషన్ అంశంపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించాలి అని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఐఏఎస్లుగా ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్తో పని ఏంటి అని ప్రశ్నించింది. తల్లిదండ్రులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించింది. దీనివల్ల అయితే ఎవరికైతే రిజర్వేషన్ నిజంగా అవసరం ఉంటుందో వాళ్ళకైతే చేరటం లేదు. ఇది కంటిన్యూస్లీ ఇలాగా తరతరాలుగా వాళ్ళకే ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేది వాళ్ళకే వెళ్తుంది. మళ్ళీ జాబ్ వచ్చిన వాళ్ళకి రిపీటెడ్గా వాళ్ళకే రిజర్వేషన్ అయితే ఉపయోగపడుతుంది తప్ప ఎవరైతే రిజర్వేషన్ అర్హులు ఉంటారో వాళ్ళకి చివరిదాకా చేరాలి అనే ఈ రిజర్వేషన్ ఉద్దేశం. కానీ ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళ పిల్లలు మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళకే ఈ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల అసలైన వాళ్ళకి రిజర్వేషన్ వెళ్తులేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్నం గారు ఈ రిజర్వేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు.